హాయ్ అండి. నేనైతే గోధుమ రవ్వ ఎట్లా చేసుకుంటున్నా అనేది మీకు చెప్తున్నా. నేను ఎట్లా చేసుకుంటా అనేది చూడండి. గోధుమ రవ్వ 1/2 kg గోధుమ రవ్వ, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినపప్పు, మనతో ఉన్నాయి వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. సిమ్లా మిర్చి, బఠానీ, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, టమాటా, ఉల్లిగడ్డ, కొన్ని పోపుకి జీలకర్ర, ఆవాలు అవి వేసేసిన. నేనైతే గోధుమ రవ్వ ఎట్లా చేసుకుంటున్నా అనేది చెప్తున్నాను. ఇందాక కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నాను. నేను ఎట్లా చేసుకుంటా అనేది చెప్తున్నాను. ఇది అందరికి తెలిసిందే, కాకపోతే నేను చేసుకునే చెప్తున్నాను. వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు. క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, బీర్నీస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు బీర్నీస్. క్యారెట్, సిమ్లా మిర్చి. గోధుమ రవ్వ అనేది చాలా బాగుంటుంది. ఇది చూడండి, నేనైతే ఇట్లా నేనైతే ఇప్పుడు ఉప్మా రవ్వ పోసేసుకుంటున్నా. దీన్ని మంచిగా ఇదే నూనెలో ఈ కూరగాయల్లో మంచిగా ఏంపేసేయాలి. అలాగ ఏంపితే బాగుంటుంది. దీన్ని ఇట్లా ఏంపిన తర్వాత మనము వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు, చల్ల నీళ్ళైనా పోసుకోవచ్చు. వేడి నీళ్ళు పోసుకుంటే గడ్డలు కట్టదు, చల్ల నీళ్ళు పోసుకుంటే గడ్డ కడుతుంది. చల్ల నీళ్ళు పోసుకున్నా కూడా దాన్ని బాగా కలిపితే మంచిగా వస్తుంది, మంచిగా సెట్ అయిపోద్ది. నేనైతే చల్ల నీళ్ళే పోసుకుంటున్నా. అయితే ఉప్మా అయిపోయింది చూడండి. ఇది వచ్చేసి 1/2 kg ఉప్మా రవ్వ. అయిపోయింది, ఇక ఉప్మా అయిపోయింది.